హాయ్! హలో! నమస్తే మిత్రులారా! వెల్కమ్ టు బ్లూ వికారాబాద్ న్యూస్ ఛానల్. మా ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ న్యూస్‌కొచ్చేసి మనం వెళ్దాం. ముందుగా వెలుగు పేపర్ చూసుకుందాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలు రెచ్చగొట్టుడే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్. మణిపూర్ మోదీ రాకపోవడం సిగ్గుచేటు. ప్రజల కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా? ఈ రాష్ట్రం భారత్‌లో భాగంగా ఉందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తుందేమో! బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది. శాంతి సమస్యలను తిరిగి తెస్తామని హామీ. మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర, మారు యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, సీతక్క, వివేక్, షర్మిల. ఓట్లు అడిగేందుకే వస్తున్నారు ఖర్గే. మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ వస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాధను పట్టించుకోవడానికి మాత్రం రారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సముద్రంలో ఈత కొట్టేందుకు మోడీకి టైం ఉంటుంది కానీ మణిపూర్‌కు వచ్చేందుకు ఉండదని విమర్శించారు. మత రాజకీయాలను కలిపి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు. సామాజిక న్యాయం, లౌకిక వాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రను రాహుల్ చేపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం. సంజయ్. బడ్జెట్ టార్గెట్ ఆరు గ్యారెంటీలు, పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు. ఏ స్కీమ్‌కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు. దాదాపు 90,000 కోట్లు అవసరమవుతుందని అంచనా. అంటే మిత్రులారా, ఈ గ్యారంటీల అమలు చేయడానికి 90,000 కోట్లు అవసరం పడుతుందని అంచనా వేయడం జరిగింది. బీఆర్ఎస్‌కు అంత శక్తి లేదు. మేం అంత వీక్‌గా లేం. కూల్చుడు మాటలు బంజేయాలి. పొన్నం. సంజయ్ జోస్యం చదవడని తెలియదు. ఆయన దేశంలోనే నంబర్ 1 విఫల ఎంపీ అని కామెంట్. స్మార్ట్ సిటీలో పనుల్లో అవినీతి ఎంక్వైరీ జరుగుతుందని వెల్లడి. వెలుగు పేపర్ వచ్చేసరికి ఇది మనం మరో పేపర్‌కి వెళ్దాం. నమస్తే తెలంగాణ చూసుకుందాం. హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏముంది? ప్రధాని మోడీని బీజేపీని రాజకీయ దృష్టితో చూస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తీవ్ర వ్యాఖ్యలు. రాణే పదవి నుంచి తొలగించాలని విపక్షాల డిమాండ్. దేవుడి పేరుతో ద్వేష రాజకీయం. రామాలయం ఎన్నికల స్టంట్. జగద్గురువు చెప్పిన బీజేపీ వినడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము లేదు. పొన్నం. ఎన్నికల తర్వాత సర్కార్ పతనం
బీఆర్ఎస్కు టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే అధిక నిధులు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు. హైదరాబాద్లో కరెంటు కోతలు, స్వయంగా వెల్లడించిన టీఎస్ఎస్సీడీసీఎల్ సీఎండీ కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు, కాంగ్రెస్ రాకతోనే కోతలని సెటైర్ల వర్షం, మా వాళ్ళ జోలికొస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోం, మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి, హత్యను భావివాదంగా చిత్రీకరించే ప్రయత్నం, గుట్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, పార్టీ తరపున 5 లక్షల చెక్ అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీలే దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆటో డ్రైవర్ యూనియన్ డిమాండ్. రాహుల్ బస్సు తెలంగాణదే, భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు, ఏఐసీసీ పేరుతో TS09GF 8055 రిజర్వేషన్, తండ్రి పేరు స్థానంలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఏఐసీసీ వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెసే. ఇది మిత్రులారా, నమస్తే తెలంగాణ వార్త వచ్చేసరికి మనం మరో పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్, ఎమ్మెల్సీలు సస్పెన్స్, ఎమ్మెల్యే కోటపై కాంగ్రెస్లో సాగుతున్న తర్జన భర్జన, ఎమ్మెల్యేలు గవర్నర్ కోటలో 2 చొప్పున, ఇతర కోటలో మరో 2 సీట్లు. ఢిల్లీ వేదికగా 2 రోజులుగా భేటీలు, చర్చలు, ఓ కోల్కి వచ్చిన బయటకి రాని పేర్లు. తొలుత ఎమ్మెల్యే కోట పేర్ల ప్రకటనకు ఛాన్స్, అందంకి దయాకర్, మహేష్ గౌడ్లకు ఖరారు, షబీర్ అలీ అభ్యర్థితపై ఉత్కంఠ, నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం, గవర్నర్ కోటలోనూ పలువురి పేర్లపై చర్చ, కోదండరాం విషయంలో రాని స్పష్టత, కొత్త రేసులోకి జాహేద్ అలీఖాన్ పేరు, లేదంటే ఆయన కుమారుడు ఆమెర్ అలీఖాన్. పాలమూరు స్థానిక స్థలంలో కోటలో చిన్నారెడ్డి, నల్గొండ గ్రాడ్యుయేట్స్కు తీన్మార్ మల్లన్న. నామినేటెడ్ పదవులకు లైన్ క్లియర్, తొలి విడతలో 9 లేదా 18 మందికి అవకాశం. అనుబంధ సంఘాల నేతలు బాల్మూరి వెంకటేష్, శివసేనారెడ్డి, ప్రీతం మెట్టు సాయిలకు ఛాన్స్. ఈ నెల 20 తర్వాత కార్పొరేషన్ పదవుల జాబితా కూడా విడుదల చేసే కసరత్తు. భారీ పెట్టుబడులే లక్ష్యం, నేటి నుంచి సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటన, 3 రోజుల్లో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిసే ఛాన్స్. అంతర్జాతీయ స్థాయి కంపెనీల ఈసీఓలతో భేటీలు, సరళ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో సమావేశం, తెలంగాణ బాలలు ప్రాధాన్యతలను చాటుతాం
మంత్రి శ్రీధర్ బాబు. భూకంప జోన్లో మల్లన్న సాగర్, కాళేశ్వరంపై ముసాయిదా ఆడిట్ నివేదికలో కాగ్, మల్లన్న సాగర్ ప్రాంత భూగర్భంలో 3 జతల భారీ నిట్ట నిలువు చీలికలు కదలికలు. అన్యాయాన్ని ప్రశ్నించేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్రపై రాహుల్ గాంధీ. మణిపూర్ నుంచి యాత్రకు శ్రీకారం, రాష్ట్రానికి శాంతి సమరస్యం తెస్తాం, మణిపూర్ల కన్నీళ్లు తుడిచేందుకు మోదీ రాకపోవడం సిగ్గుచేటు. ఆరంభ సభలో ప్రధానిపై ఆదివారం మణిపూర్లో దౌతాబాద్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్కు పూలతో చిన్నారుల స్వాగతం. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక ఆవులకు గడ్డి తినిపిస్తున్న ప్రధాని మోడీ. ఈరోజు వార్తలకు వచ్చేసరికి అన్ని పేపర్లో మెయిన్గా చూసుకుంటే భారత్ జోడో యాత్ర విషయానిపైననే మనకు మెయిన్గా ఇవ్వడం జరిగింది మిత్రులారా. మరి రోజు వచ్చే వార్తలు మీరు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మా బ్లూ వికారాబాద్ న్యూస్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ మిత్రులారా.